హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు. ఈరోజు సండే స్పెషల్ ఏంటో తెలుసా? మాంసం మామిడికాయ అడిగితే లెంపకాయ. ఏంటండి తిట్టాను అనుకుంటున్నారా? కాదండి, మా గోదావరి జిల్లాలో ఇది వరకు అలా అనేవారంట. మా మమ్మీ డాడీ వాళ్ళు చిన్నప్పుడు అలా అనేవాళ్ళంట. వాళ్ళు ఈ కర్రీ వండినప్పుడల్లా చెప్తూ ఉంటారు, అది గుర్తొచ్చి చెప్పానంతే. ఈ కర్రీని ఇలా అంటారని మీలో ఎంతమందికి తెలుసో నాకు కింద కమెంట్ చేయండి. తెలియని వాళ్ళు మీ ఇంట్లో పెద్దవాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకోండి. సరే, మరి ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా మటన్ని ఒక 4-5 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పుల్లటి మామిడికాయ కూడా ఒక మామిడికాయ సరిపోతుంది. ఒక మామిడికాయ తీసుకొని శుభ్రంగా చెక్కు తీసేసి ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూసారా, మా మమ్మీ కత్తిపేటతో చక్క తరిగేస్తుంది. నాకైతే కత్తిపేటతో రాదు, చాక్తో కట్ చేస్తాను. కత్తిపేటతో కొయ్యాలంటే కూడా ఒక ఆర్ట్ అండి. ఇదిగోండి, ఇక్కడ ఇలా 3 అలా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని వాటిని కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. 5 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని కాస్త ఆ వేగిన ముక్కల్ని అటు ఇటు తిప్పి అందులో కడిగి పెట్టుకున్న ఈ మటన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసుకొని అంతా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని దాన్ని మగ్గనివ్వాలి. అలా ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసుకొని అందులో ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని మటన్ని బాగా ఉడికించుకోవాలి. కుక్కర్లో అయితే ఒక 3 విజిల్స్ వచ్చే వరకు సరిపోతుంది. ఇలా మామూలుగా కడాయిలో వండుకుంటే మాత్రం ఒక 20 మినిట్స్ వరకు ఈ వాటర్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసుకొని ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. ఒకవేళ ఇలా త్వరగా ఉడకకపోతే ఒక చిన్న చిట్కా చెప్పిన, ఆ ఉడికే నీళ్ళల్లో చిటికెడు వంట సోడా ఉంటుంది కదా, ఒక చిటికెడు చాలు, అది వేస్తే త్వరగా ఉడికిపోతుంది. ట్రై చేసి చూడండి. ఇక్కడ నాకైతే ఇంకా ఉడకలేదు, అందుకని మళ్ళీ సోడా వేసుకొని మళ్ళీ కొంచెం సేపు ఉడికించుకున్నాను. గుర్తుపెట్టుకోండి, మాంసం బాగా ఉడికిన తర్వాత మాత్రమే మామిడికాయ ముక్కలను వేసుకోవాలి, లేదంటే పేస్ట్ లాగా అయిపోతాయి. ముందే వేసుకుంటే మామిడికాయ త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి మాంసం ఉడికిన తర్వాత వేసుకోవాలి. సో ఇక్కడ నాకు మాంసం ఉడికిపోయింది కాబట్టి మామిడికాయ ముక్కలు వేసుకున్నాను కట్ చేసినవి. మళ్ళీ ఆ మామిడికాయ ముక్కలు ఉడకడానికి కొంచెంగా నీళ్ళు వేసుకున్నాను. అలా వేసుకొని మళ్ళీ ఒక్క 5 మినిట్స్ ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. పుల్లగా కారంగా మామిడికాయ మటన్ రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండ్ టేక్ కేర్.